ప్రైవేట్ పాఠశాలల బస్సులు పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాలని టీడీఓ దుర్గారావు తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి శివారులో ఉన్న ఆర్టీఏ కార్యాలయంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యానికి బస్సు డ్రైవర్స్ అటెండర్లకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి బస్సు పాఠశాల పునఃప్రారంభమయ్యేసరికి పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాలని, అందుకు గల కార్యాలయ ఆవరణలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాఠశాల యాజమాన్యం పిల్లల పట్ల జాగ్రత్త వహించి వారిని స్కూలుకు తీసుకొచ్చి తిరిగి గమ్యస్థానాలకు చేర్చే వరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏమంటే ఆ బస్ ఫెయిల్ అయిందంటారు, అందరూ చెప్పే కారణం ఏంటంటే బస్ ఫెయిల్ అవుతారంటారు. బస్ ఫెయిల్ కాదు కానీ రెగ్యులర్గా వెళ్తారు మీరు, అది కొంచెం స్ట్రెంత్ తగ్గించుకోండి. ఎందుకంటే కంప్లైంట్ పట్టించుకోండి, లోపలనే కంప్లైంట్ చేసుకోండి. కంప్లైంట్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఏమైనా చేసి ఆలోచించుకోండి, అది రాకుండా మీరే చూసుకోండి. పిల్లలు ఒక అబ్బాయికి ఏమైనా అయితే స్టేట్ వైడ్ డిసిషన్ మేము మీకు తెలిసింది అది దీంట్లో అన్ని స్కూల్ అంటే రకరకాల స్కూల్స్ వాళ్ళు మన జిల్లాలో ఉన్న అన్ని ఏరియాస్ నుంచి అయితే ఉన్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఉండకపోతే ఈ మెసేజ్ నేను చెప్పేది మీకు ఎట్లా గ్రూప్లలో కానీ పరిచయం మిత్రులు ఎవరు ఉంటారు కదా, కొంచెం మెసేజ్ పాస్ అయ్యేది కొంచెం. సో ముఖ్యంగా మనం ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఏంటంటే స్కూల్ బస్సెస్ గురించి మీకు తెలిసిందే, కానీ స్కూల్ బస్సెస్ కంటే ఏంటంటే స్కూల్ పిల్లల గురించి అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించి కొంచెం ఒకసారి మేము చెప్దామని పిలుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే పోయిన ఆర్థిక మనకు అకాడమిక్ ఇయర్లో ఏమి జరగలేదు, ఇక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా చూశారు. దానికి మీకు పెద్ద థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ కూడా ఈ ఇయర్ కూడా అలానే చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక్క చిన్న కూడా ఇన్సిడెంట్ జరగకుండా. నాకు తెలిసి అందరూ నిర్మల్లో ఉన్న అందరూ చాలా మంచిగా చూస్తారని నాకు ఐడియా ఉంది. అందుకే లాస్ట్ ఇయర్ మీకు మన స్కూల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్. సో ఆ కోడ్ వల్ల మీ పిల్లలు అయిపోయినా, అందుకే ఈసారి కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొచ్చి మన మంత్రి గారు కూడా మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అందరితో కూర్చొని మా కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు పిలిచి స్కూల్ బస్సెస్ ఏమైనా ఫిట్నెస్ కానీ ఎలా ఉండాలి ఒక అవగాహన, అదొకటి డ్రైవర్స్ అటెండర్స్ ఎలా ఉండాలని ఒక అవగాహన, వాళ్ళు అలాగే పిల్లల పట్ల అంటే బస్సులో వాళ్ళని ఎక్కించిన పరీక్షలు వాళ్ళ ఇంటి దగ్గర చేర్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి మీకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేయడం అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మన బాధ్యత ఇంకా కొంచెం మనం ఇంకా మెరుగ్గా ఉంటామని ఒక చిన్న ఆశతో మనం ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాం. సో మీకు అందరికీ కొన్ని ఫామ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ స్కూల్ బస్ సంబంధించిన ఏమేమి సూచనలు ఎలా పాటించాలనేది క్లియర్గా ఉంది. అలాగే ఇంకొక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రతి వెహికల్కి మ్యాండేటరీ ఈసారి అండ్ ప్రతి ఇయర్ కొంచెం ఉంటుంది. సో మీరు కూడా పెట్టుకుంటే ఏంటంటే ఆ బాక్సెస్లో దాన్ని బట్టి మీకు ఉందా లేదా మీకే అవగాహన వస్తుంది. మెయిన్గా ఈ స్కూల్లో ప్రిన్సిపల్స్ అండ్ ఎగ్జామ్ వస్తే ఇట్లా మీ క్లాస్ కూడా ఇన్ఛార్జెస్ చెప్పండి. పర్టికులర్గా ఎవ్రీ 10 days ఒకసారి వెహికల్స్ చెక్ చేసుకోమని చెప్పండి. సో మీరు వెహికల్స్ అనేది అంటే కరెక్ట్గానే అంటే మ్యాక్సిమం ఉంటాయి. బట్ నేను ఇక్కడ మీకు మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లల గురించి. పిల్లలు ఎక్కువ దీంట్లో అన్ని స్కూల్ అంటే